ఇక 46తో ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మిత్రులు తర్వాత ముఖ్యంగా ఆయన చదువుకున్నప్పుడు ఎలా చిన్న పిల్లలు ఆగడం ఇప్పుడు రిటైర్ అయిందని కూడా అనిపిస్తలేదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఓల్డ్ ఏజ్ వచ్చింది అనుకోకూడదు, యంగ్ స్టార్ లో ఉన్నాం అనుకోవాలి. అదే మన ఆరోగ్యాన్ని కాపాడు, అదే మన ఆరోగ్యం. అలరేసుకున్నంత మాత్రాన మనం ఎంగేజ్ కాదు. ఆరోగ్యం ఏం చేయాలంటే మానసిక సిద్ధతగా ఉండాలి, ఫిజికల్ గా ఉంటాం. సరే, ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు. వచ్చినప్పుడు ఫోన్ చేస్తాం. ఇప్పుడు దయచేసి మిత్రులు సమయపాలన పాటించాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు విజయపరెడ్డి గారు 2 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. మరియు నాతో చదువుకున్న మిత్రులకు ధన్యవాదాలు. నా పేరు విజయపార్వతి, మాది రాంపూర్ గ్రామము, హుజరాబాద్ మండలం. నేను 82-86లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన, సివిల్ ఇంజనీరింగ్. తర్వాత కొన్ని రోజులు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఎంలో పనిచేస్తున్నాను. ఒక 1 ఇయర్ పనిచేసి ఇష్టం లేక వదులుకొని తర్వాత పెట్రోల్ పంపు శాంక్షన్ అయింది 2001లో. ఒక 3 పంపులు తీసుకొని అప్పటికెళ్ళి పెట్రోల్ పంపులు నిర్వహిస్తూ మా యొక్క అన్ని రీత్యా వచ్చిన అగ్రికల్చర్ ల్యాండ్ వ్యవసాయం చేసుకుంటూ స్టీల్ కాంట్రాక్ట్ చేసుకుంటూ కాలం గడుపుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు నాకు 2 అమ్మాయిలు. ఒక పెద్ద అమ్మాయి ఎంఎస్ గైనకాలజిస్ట్, కరీంనగర్లోనే హాస్పిటల్ ఉన్నది, సపరేట్ హాస్పిటల్ మెయింటైన్ చేస్తుంది, బృందా హాస్పిటల్. అల్లుడు పీడియాట్రిక్, ఆర్జీ హాస్పిటల్, ఆయన కూడా సపరేట్ హాస్పిటల్ మెయింటైన్ చేస్తుంది. చిన్న అమ్మాయి యూఎస్లో సెటిల్ అయింది, హార్డ్వేర్. అల్లుడు కూడా హార్డ్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఈ యొక్క ప్రోగ్రాము నిర్వహించిన మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా యొక్క ఉపన్యాసాన్ని విజయపరెడ్డి గారు కోరుకుంటూ బాన్సారి శ్రీనివాస్ గారు వారు 1 నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. తర్వాత నేను బీకామ్ నుండి జిఎస్ ప్రాక్టీస్గా వర్క్ చేస్తున్నాను. ఇద్దరు అబ్బాయిలు రీసెంట్లీ సిఆర్టీ ప్లేస్గా ఉంటాయి. నమస్కారం. తర్వాత మిత్రులారా, మనం దేనిలో చదవడానికి చిన్న కారణం నాకు తక్కువ మార్కులు. నేను హై స్కూల్ కరీంనగర్ సిఎస్ఐ స్కూల్, 10th లో తక్కువ మార్కులు. నాకు కరీంనగర్లో సీట్ రాలేదు, హుజరాబాద్ సీట్ వచ్చింది. ఇక్కడ జాయిన్ అయినాక మళ్ళీ అక్కడ సీట్ వచ్చినా కూడా ఇక నేను వెళ్ళలేదు. నాకు ఇక్కడే ఉండాలనిపించింది, ఇక్కడే ఉన్నాను. ఇక్కడ ఏంటంటే అందరూ చెప్పినట్టుగా మంచి గ్రామీణ వాతావరణం, లెక్చరర్స్ కూడా ఇప్పుడు మన స్కూల్లో టీచర్స్ కానీ మనకు క్రమశిక్షణలో పెట్టడం. నాకు ఇంగ్లీష్ మీడియం చదవాలి, ఇంగ్లీష్ నాకు బాగా టఫ్ సబ్జెక్ట్. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో అప్లికేషన్లో ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం రాస్తాను. అక్కడ ఉండి ఇంగ్లీష్ మీడియం ఇంకా లేదు అంటే నాకు నా అప్లికేషన్ నాకు ఇస్తుంటే అన్నీ వెంటనే దాన్ని మార్క్స్ తెలుస్తుంది. ఇంకా ఇంగ్లీషు ఒకటి, ఇంగ్లీష్ మీడియం అనే కోరిక తీరలేదు. తర్వాత డిగ్రీలో మాత్రం మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చేశాను. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత నాకు అసలు నా అదృష్టం ఇంకా హైదరాబాద్ ఇంటర్మీడియట్లో చదవడం నాకు టర్నింగ్ పాయింట్. నా లైఫ్ టర్నింగ్ పాయింట్. 10th క్లాస్ వరకు అమ్మ నాన్నలు కొడితే చదివిన అంతే. నాకు ఏం ఇది చదువుతున్నప్పుడు బట్టి పట్టేవాళ్ళు. ఒక అండర్స్టాండింగ్ కెపాసిటీ వచ్చిందంటే అది ఇంటర్మీడియట్లో. ఫిజిక్స్ యాక్చువల్గా నాకు టఫ్ సబ్జెక్టు, అది సార్ బాబాయ్ ఈజీ అయింది. మనం పిల్లల్ని ఎప్పుడైనా మీకు ఏ సబ్జెక్టు హార్డ్ ఉందంటే ఏదైనా మ్యాథ్స్ అని చెప్పినాను, అంటే మ్యాథ్స్ టీచర్ సరిగా లేడు అట్లా అట్లా తీసుకోవాల్సి వస్తుంది. అర్థం కాకపోవచ్చు, దట్ మే బి ద కరెక్ట్ రీజన్, వన్ ఆఫ్ ది రీజన్. ఒక లెక్చరర్ బాగా చెప్పిందంటే ఆ సబ్జెక్ట్ మనకి ఈజీ అనిపిస్తుంది. అట్లా ఫిజిక్స్
మ్యాథమెటిక్స్ అంటే నాకు మొదటి నుంచి నేను ఒక ముందు నుంచి నాకు ఒక విజన్ మ్యాథ్సే చదవాలి, అందులో ఉపాధ్యాయులు చేయాలి. ఈ రెండు నేను దాదాపు ఎప్పుడంటే నా 8th 9thలోనే నేను డిసైడ్ అయిపోయాను. మ్యాథ్సే చదువుకోవాలి, మ్యాథ్స్ టీచర్గానే పని చేయాలి. నాకు వేరే ఉద్యోగాలు కూడా నేను అటెంప్ట్ చేయలేదు, రాయలేదు. టీచర్గానే ఉండాలనుకున్నా టీచర్గానే ఉన్నా. మా ఊర్లో ఒక 10-15 మందిని నేను మ్యాథ్స్ టీచర్లను తయారు చేశాను. ఇంకా మన విద్యార్థులు కూడా చాలామంది మంచి పొజిషన్లో ఉన్నారు. గురువులు వీరయ్య సార్ గారు కూడా క్రమశిక్షణలో పెట్టేవారు. ఒకసారి ఎప్పుడో మేము మనకు కరువు మండలాల కింద ప్రకటించి మన ఎగ్జామినేషన్ 27 రూపాయలు రిటర్న్ ఇస్తున్నాం. అక్కడ కిటికీ దగ్గర ఉన్నాం, అందరు 3 రూపాయల చిల్లరకి ఇబ్బంది పడుతున్నారు. నేను నా చిల్లర, రామకిషన్ కూడా నా చిల్లర దగ్గర పెట్టుకొని మేము లైన్లో ఉన్నాం. 3 రూపాయలు ఇచ్చి 35 సార్ అడిగాడు, అదే నువ్వు ఇట్లా తెలివైన పని చేసినావు సార్ నేర్చుకున్నాడు. చాలా బాగా గుర్తుంది. మళ్ళా సార్ కూడా నాకు బాగా గుర్తున్నారు. అద్భుతం సార్ అందరు చెప్పినట్టుగా ప్రాక్టికల్స్ బాగా చేయించేవారు. లక్ష్మీ సార్ అయితే మన కెమిస్ట్రీ ఇంగ్లీష్ డెఫినేషన్ ఇంగ్లీష్లో చెప్పేవారు. చాలా మంచి సబ్జెక్ట్ నేర్చుకోవడం, ఆ బేసికే మనల్ని ఇంతవరకు తీసుకొచ్చింది. మనల్ని ఎలా పొరపాటున ఎవరైనా పక్కదారి పట్టినా మళ్ళీ రికవర్ అయ్యారు. నాకు తెలిసినంత వరకు మన క్లాస్మేట్స్ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ లోకల్గా రాజేందర్ వీళ్ళందరూ కూడా మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు మరీ థ్యాంక్స్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న. ఇంటర్ 79, 91 ఇంటర్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రిన్సిపాల్ మాకు హెచ్ఎం ఇప్పుడే మిత్రుడు చెప్పిండు. 8th 9th 10thలో హై స్కూల్లో అప్పుడు హెడ్ మాస్టర్గా ఉండే, ఆ తర్వాత మళ్ళీ ప్రిన్సిపాల్ గారుగా వచ్చిండు. వారు మిగతా పాపయ్య సార్, ఆత్మారావు గారు, తర్వాత మల్లారెడ్డి సార్, వీరు ఈరోజు మనకు దొరకడం అనేది నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే మనమే 60 నుంచి 63, నాకు 62 దాటి జూన్ 1 వచ్చి 63. మరి వారు 85 నుంచి 90 సంవత్సరాలు దాటి ఉన్నటువంటి వయసు గల వారు కాబట్టి మరి మనం ఎంతో పెట్టి పుట్టినామని చెప్పి అనుకోవాలి. మనకు గురువులుగా ఈ రోజు వరకు కూడా వారిని చూస్తారని చెప్పి అనుకుంటే, ఇప్పుడు మనం అందరము వారు ఒక దగ్గర నిల్చుంటే అన్నదమ్ములాగానే ఉన్నాం. మరి వారు అంత ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క. ఆ రోజు కూడా ఎట్లా ఉన్నారో ఇప్పుడు వాడు పాపే సార్ చూడండి, మనకు ఒక పెద్దగా బాగా కనపడుతున్నారు. అంటే ఆరోగ్యాన్ని వాళ్ళు ఎంత మంచిగా కాపాడుకుంటారు అనేది అన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడే వీరే సారు పెద్దవారు ఏం చెప్పారు, ఒక 2 అలవాట్లు ఉండద్దు అని చెప్పారు. ఇప్పుడు దాదాపు 99% ఈ అలవాట్లు అనేది ఖచ్చితంగా అందరికి ఉన్నాయి. కాకపోతే లిమిటేషన్ లోపల పోవాలనేటువంటిది నా ఆలోచన. అదేవిధంగా నా ముందున్నటువంటి నా సోదరులు సోదరిమణులు ఒక్కరే ఉన్నారు, సోదరిమణులు. ఎందుకంటే మరి ఆ టైంలో ఒకరో ఇద్దరు కనపడ్డారు. మరి ఎందుకంటే మనం అందరం మగవాళ్ళనే ఉన్నాము. మరి ఆ మేడం వచ్చి నేను అప్పుడు చూస్తా ఉన్నా ఈ మధ్యన మరి రాధగారి మాటలు, తర్వాత వారు కలుసుకునేటువంటి విధానం చూస్తే మరి మనకంటే యాక్టివ్గా ఉన్నారు, మనకంటే యాక్టివ్గా పనిచేస్తున్నారు. కాబట్టి వారికి ఖచ్చితంగా మనం ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఒకసారి చప్పట్ల ద్వారా వారికి, ఎందుకంటే సోదరి మనం ఒకటే కాబట్టి. ఇకపోతే ఈరోజు హుజూరాబాద్ టౌన్ లోపల ఉన్నటువంటి వాళ్ళము ఒక 25 నుంచి 30-35 మంది అప్పటి వాళ్ళము చూస్తే అప్పుడు ఉన్నట్టుగానే అనిపిస్తున్నారు. ఇక మిగతా వాళ్ళు ఎందుకంటే ఎక్కడెక్కడో ఇప్పుడు ప్రభుదాసంగా ధర్మశాల అంటారు. నేను 22 సంవత్సరాలు అయితే నమ్మకుండా ఉంటాను. ఈయన ఎవరు అసలు ఈ లీడర్ ఎవరు అని చెప్పి అనుకుంటా ఉంటాను. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద మీటింగ్లలో, పంచాయతీలలో, ఎక్స్ఎల్ పార్కు, మన పబ్లిక్ గార్డెన్కి వచ్చి పెద్ద సమూహాన్ని పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఎవరో పెద్ద లీడర్ కావచ్చు అని చెప్పి అనుకునేది. మరి ఇంటికి వచ్చేసరికి నాకు ఎంపీఎస్ కూడా కనబడతాడు ఎక్కువ. అంటే మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవాళ నేను ఎలాగో
వెళ్ళగూడదు ఎరకలగూడెం అదే కొంతమంది ఇప్పుడు గుర్తొస్తా ఉంటుంది. మరి ఇట్లాంటి ప్రోగ్రాం నిజంగా ఈ టైం 45 సంవత్సరం అంటే మామూలు విషయం కాదు. నేను ఒక ఉద్యోగం చేయలేదు, నేను ఒక టీచర్ని కాదు. ఇక్కడ ఎక్కువ శాతం టీచర్సే ఉన్నారని చెప్పి అంటున్నారు. మరి వారికి నిజంగా మరి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మరి టీచర్గా ఉన్న వాళ్ళే మరి పిల్లలను తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉంటుంది. మరి అందరూ వివిధ రకాల బిజినెస్ వల్ల వెళ్తున్నాం కాబట్టి మనం బొట్టటిపల కోసం తిరుగుడే తప్ప వేరే మనం చేసేటువంటి ఆ సేవా కార్యక్రమాలలో మనం పోవు కనుక వారు ఖచ్చితంగా మరి వారు ఇప్పుడు మాట్లాడేటువంటి మాటలు వాళ్ళు ఉద్యోగం చేసి టీచర్స్ గా ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు అన్ని రకాల మాట్లాడారు. ఇంకా పోతే వాళ్ళకి ఇట్లాంటి సమావేశాలు ఈ సమ్మేళనాలు ఎన్నో దిక్కులో జరిగి ఉండొచ్చు. కానీ నాకు మాట్లాడు ఫస్ట్ టైం నేను ఇవాళ హన్మకొండలో పెద్ద ప్రోగ్రామ్ ఉండే. ఆ ప్రోగ్రామ్ లో ఉండి 2 గంటలకు అందరూ లంచ్ చేయడానికి పోతే నేను తనలోని కార్యక్రమంకి వచ్చిన. మీరు ఒక్కసారి చూడాలి అప్పుడు ఎట్లున్నారు ఇప్పుడు ఎట్లున్నారు అని చెప్పి చూస్తే ఇవాళ 63 ఏళ్ళు లేరు, 36 సంవత్సరాలు ఎట్లున్నారు కనబడుతున్నారు. దీని క్రెడిట్ కోస్తూ మన మహిళలు మన 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 వెనుకున్నటువంటి భార్యలు మన లేడవు వారికి ఖచ్చితంగా మనం చప్పట్లు పెట్టి తప్పకుండా చప్పట్లు పెట్టి తీరా. మరి మనం కలుసుకున్నామని చెప్పంటే ఇవాళ ఇది ఫస్ట్ ఇనిషియల్ మనం ఇప్పుడు కలుసుకున్నాం. మళ్ళీ కూడా దగ్గరనే పెట్టండి. నెల 2 నెలలకు ఒకసారి పెట్టా మంచిదే. ఒకసారి వరంగల్ పెడదాం, ఒకసారి రామపురం పెడదాం, ఒకసారి మేడారం పెట్టుకుందాం. ఈ రకంగా మనం కలుసుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలని చెప్పారు అంటే ఖచ్చితంగా మనం ఇలాంటి సమావేశం జరుపుకోవాలని చెప్పాలని కూడా వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ పూర్తి చేయలే, 2 సంవత్సరాలు చేసిన సెకండ్ ఇయర్లోనే బయటకు వెళ్ళిపోయింది. ఎందుకంటే నా కుటుంబం చాలా పెద్దదే ఉండే కాబట్టి ఇన్స్టిట్యూట్ జరిగాయి కాబట్టి కుటుంబ బాధ్యతలు నా మీద పడి మరి అక్కడికే ఆఫ్ చేసి జరిగింది. మాకు బ్రాండ్ షాప్ ఉండే, సారాయి షాపులు ఉండే, మరి కళ్ళు దుకాణాలు ఉండే. ఆ రకంగా నేను వేరే చదువు పై చదువులకు పోలేదు, ఉద్యోగం చేయలేదు. మరి హుజరాబాద్ లో కూడా ఒక 10-12 సంవత్సరాలు నేను ఫైనాన్స్ చిట్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఆ టైంలో కూడా అది ముందుకు వెళ్ళలేదు, మధ్యాహ్నం అయిపోయింది. వరంగల్కి వెళ్ళిన తర్వాతనే మరి అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 2 అమ్మాయిలు నాకు అక్కడికి వెళ్ళినాకనే 2 అమ్మాయిలు మ్యారేజ్ చేసిన ఇద్దరు కూడా నాకు మేనలు ఉండే. 2 మేనలు ఒకరు కరీంనగర్ ఉంటారు, వాళ్ళు సొంతంగా ఒక హాస్పిటల్ తీసుకుంటున్న పెద్ద అమ్మాయి, పెద్ద అల్లుడు. వాళ్ళకు ఒక అబ్బాయి వాడు ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్ హైదరాబాద్ లో మన సిఎంఆర్ కాలేజీలో. 2వ అమ్మాయి మరి మా చిన్న అల్లుడు ఏమో గ్యాస్ మేనేజరు, ఆ చిన్న అమ్మాయి ఏమో లెక్చరర్ గా పనిచేస్తున్నది హైదరాబాద్ లో. నాకు 2 అమ్మాయిలు. ఇక చాలా మంది అమ్మాయిలు 2 ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే దాదాపుగా మనకు 1 year 2 years ఇటు అటు అర్థమే కాబట్టి అందరికి అమ్మాయిలే ఉన్నట్టున్నారు. ఏ బాధ లేదు. మరి ప్రిన్సిపల్ గారు ఇంతకుముందే చెప్పిండ్రు ఎన్నో రకరకాల బాధలు ఉన్నాయని చెప్పారు. ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళు చూసిండ్రు, అనుభవంతో చెప్పిండ్రు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. కనుక అలాంటి బాధలు అయితే నాకు ఎలాంటి లేవు. ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి నినాదంతో నేను వరంగల్ దాదాపు 20 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి హన్మకొండ, వరంగల్ ఉమ్మడి జిల్లా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో వాకర్స్ అసోసియేషన్ స్టార్ట్ చేశాను. లైన్స్ క్లబ్లు, రోటరీ క్లబ్లు లాగానే వాకర్స్ అసోసియేషన్ స్టార్ట్ చేసి అక్కడక్కడ క్లబ్కు ఒక 25 మంది 30 మంది తోటి మరి వాకింగ్ చేయాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేటువంటి నినాదంతో చిన్న పిల్లల నుంచి మరి ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా రోజు ఒక అర్ధగంట 1 గంట సేపు వాకింగ్ చేయాలా. వాకింగ్ చేసినట్టయితే మరి వాళ్ళ షుగర్లు, బీపీలు ఇలాంటి రోగాలు ఎన్నో రకాల పెద్ద పెద్ద డిసీజులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి వాకింగ్ చేస్తేనే ఆరోగ్యం వస్తుందని చెప్పిన ఉద్దేశంగా ఇక్కడ ఈ స్టేజ్ లోపల మనం కబడ్డీ ఆడలేము, ఖోఖో ఆడలేము, ఏం చేయలేము. వాకింగ్ అనేది చేస్తే ఆరోగ్యంగా ఉంటామనే ఉద్దేశంగా నేను ఈ సంస్థను ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్ లో అప్గ్రేడ్ చేసి ఇవాళ ఈ 18 జిల్లాలకు నేను ఒక గవర్నర్ గా ఇప్పుడు 2024 జనవరిలో గవర్నర్ గా నేను ఇన్స్టాలేషన్ నాది ప్రమాణ స్వీకారోత్సవం ఇక్కడ పబ్లిక్ గార్డెన్ లో జరిగింది. ఈ రోజు ఛార్జ్ ఈక్వల్కు అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే ఒకటే సంవత్సరం ఉంటుంది. ఇక్కడ అందరూ లీడర్ కావాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలా, అందరూ మరి వాకింగ్ చేయించాలి, అటువంటి సేవ, ఉచిత సేవ చేయాలనేటువంటి ఉద్దేశంగా 1 year లీడర్ ఉండాలని చెప్పని అప్పుడు పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు కొత్తగా కూరాకుల భారతి గారు అని చెప్పని మరి మన
కమిషనర్ డిప్యూటీ కమిషనర్ ఉండే లేబర్ ఆఫీస్లో ఆవిడ తీసుకున్నారు. ఆవిడను నేను చాలా చెప్పి ఇక్కడికి వద్దామని చెప్పి 2 అయింది. 2 గంటలు అక్కడ అందరూ భోజనానికి వెళ్ళిపోయారు. తను నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే మన వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ఇంత మంచిగా కండక్ట్ చేసి ఇలా చేసిన చూద్దామని చెప్పారు కూర్చున్నా. ఎందుకంటే నేను ఎక్కడికి పోలేదు, ఎక్కడ ఇంతకుముందు చేయలేదు కనుక చూడాలి, మళ్ళీ గురువులను కూడా చూడాలనే ఉద్దేశం అది కలిగి రావడం జరిగింది. అందుకే మరి మీరు ఈ కార్యక్రమాన్ని ముందుండి చేసినటువంటి వాళ్ళకు మరొక్కసారి నా తరఫున మా అందరి తరఫున వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు శతాధిక సంవత్సరాలు ఆరోగ్యంగా ఐశ్వర్యం వచ్చింది కానీ నిండు ఆరోగ్యంగా మీరు మీ ఫ్యామిలీ అందరూ ఉండాలని చెప్పని మీరు మరొకసారి పాదాభివందనం చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ ఎల్లగౌడ్ గారు, తిరుపతి గారు, రిటైర్డ్ హెచ్ఎం గారు. చివరిగా మన మిత్రుడు విప్లవ్ ఛాన్స్ ఈసారి తర్వాత చివరిగా విప్లవ్ ప్రోగ్రామ్ కాలేజీలో పెడతారు. కాలేజీ అట్మాస్ఫియర్ చేసేటువంటి అంశాలు చూద్దాం అనేది అయితే ప్రోగ్రామ్ ఈ ఫంక్షన్ హాల్లో నెక్స్ట్ మనకు వచ్చే ప్రోగ్రాము ఏదైతే అంటామో కాలేజీలో పెట్టినట్లయితే మనం ఆ తరగతి గదులలో మనం ఒకసారి అనుభూతి పొందే అవకాశం నెక్స్ట్ ప్రోగ్రామ్ అక్కడ చేస్తాం. సార్లు చూడగానే స్కూల్ స్పెరామీటర్ ఆత్మకంశాలు చూడగానే ప్రాక్టికల్ చేస్తూ ఉన్నారు, ప్రాక్టికల్స్ ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళని చూడగానే గుర్తెట్టి ఇంతకుముందు చెప్పినాయి. వేరే సార్ నేను ఒకసారి అట ఓరి మీద కూర్చున్నా, ప్రిన్సిపాల్ రూమ్ కాడుకున్నా క్లాస్ రూమ్లో డయాస్ అక్కడ కూర్చొని రాస్తా ఉంటే సార్ పోతా ఉంటే సార్ కూడా అందరూ చేసి నమస్కారం చేయాలి. నేను కూర్చుంటే అనుకుంటూ పోతాం. నాకు సీనియర్ ఉండదు రాజేంద్ర ప్రసాద్ అని స్కూల్ అసిస్టెంట్ అని ప్రిన్సిపాల్ వేస్తారు అంటే కొన్ని గుర్తున్నాయి. మనం పోతాం క్లాస్ రూమ్లో ఈవినింగ్ కూర్చున్నప్పుడు మనకు ఒక పీఎం క్లాస్ ఉండే పీఎం కూర్చుంటాం. పైకి చూసారా మిమ్మల్ని కలితే ఫస్ట్ ఇయర్ పైకి చూసారా అనుకోవడానికి అంటే ఇక వచ్చినాకనే విప్లవ గల రోజులు అవి అందరూ మాస్టర్లు చూసినా ఎక్కడ చూసినా విప్లవ పాటలు పాడుతూ ఉంటారు. వెళ్ళిన తర్వాత ఆ టెక్కి కొట్టడం, కంచెలు మోయించడం, పాటలు పాడడం ఇదే జరుగుతాం. ఎక్కువ శాతం ఎక్కడేం జరుగుతుందంటే భయాందోళన పట్టుకుపోతాం, కొడతాం, ఇది జరుగుతుంది. హాస్టల్లో తిరగడం, పాటలు స్టార్ట్ చేయడం, విప్లవ పాటలు పాడడం ఇట్లాంటి జరుగుతూ ఉంటే అందులో ఎక్కడానికి ప్రిన్సిపాల్ వీరే సార్ మనకు గైడెన్స్ ఇట్లా అంటే పల్లెటూరు నుంచి వచ్చిన వీళ్ళు ఆ వాతావరణం తీసుకుపోవాలంటే సెల్ఫ్ గవర్నమెంటే ఉంటుంది. జూనియర్ కాలేజ్ ఎక్కడైనా మనం చేసుకున్న సెల్ఫ్ గవర్నమెంటే స్వయం పరిపాలన దినోత్సవం. అప్పుడు నేను పార్వతి తపోవనం అనేటువంటి ఫస్ట్ ఇయర్లో ఉండి నేను సెకండ్ ఇయర్ అప్లికేషన్ పెట్టినా. తెలుగు లెక్చరర్గా పనిచేస్తాడు ఇద్దరు సార్. తర్వాత రామానుజాచార్యులు వేరు ఉండలే. అయితే పార్వతి తపోవనం 8వ పాఠం ఫస్ట్ ఇయర్లో ఉండి సెకండ్ ఇయర్ చెప్తా ఉన్నా. నాకు కన్సల్టేషన్ బొమ్మ తెచ్చింది. ఎట్లా చెప్తా ఉన్నాడు అట్లా చెప్తాను. అయితే వారు చెప్పడం వల్లనే మనం ఈ స్థాయికి వెళ్ళి ఈ విధంగా మాటలు ఎక్కువ సమయం నేను దాని సమయంలో ఒకటి పద్యం వాడి మహాభారతానికి సంబంధించి ఈ కవచం కుండలు ముడియకు మండల దొంగ పాపడై నాక విగుండు వచ్చడిని నా యటుంగు మడుకాయటంచు పలికడి సహస్రాక్షంగని నవి అవియని కోకట పెట్టు సుగనం బుద్ధింప కరంబే బాణుజా. సిటీ కాలేజ్ ఆఫ్ హైదరాబాద్ ప్రస్తుతం వారు సర్వీస్లో ఉన్నారు. వారు సందేశ నివాసిగా కోరుచున్నారు. సారా
గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్. మన కళాశాలలో మనతో పాటు ఉండి ఈ మధ్య అంటే లేనటువంటి మిత్రులు పరమపదించినటువంటి లెక్చరర్లు మిత్రులందరికీ వినవంగా శ్రద్ధాంజలి చూపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మన లెక్చరర్స్ ఇంతసేపు కూర్చోబెట్టడం అనేది ఒక రకంగా పనిష్మెంట్. ఈ ఏజ్లో ఇంతసేపు కూర్చోవడం అనేది పనిష్మెంట్. కాబట్టి చివరిగా ఎక్కువ సమయం తీసుకోకుండా కొద్దిసేపు మాట్లాడతాను. ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా సంచలనాలకు కేంద్ర మిత్రులు. ప్రతి ఒక్కరికి ఒక గొప్ప చరిత్ర. అందుకోసం మనల్ని అప్రిషియేట్ చేసేది ఎవరు? మనల్ని ఎవరో అప్రిషియేట్ చేయాలి, మనల్ని మనమే అప్రిషియేట్ చేసుకోవాలి. కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రస్థానం జీవితంలో కూడా మొదలైంది ఒక చోట్ల. 60లో ఉన్న వాళ్ళు 90లో ఉన్న వాళ్ళు ఉన్నారు. 60, 90 క్లాస్మేట్స్ అందరూ ఇక్కడ వివిధ రకాలైనటువంటి సంబంధాలు లేవు. నా యొక్క అదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తితో వ్యక్తిగతంగా నాకు ఒక సంబంధం లేదు. అది రూమ్ లో ఉన్నా, హాస్టల్లో ఉన్నా, ఊళ్ళో ఉన్నా, ఎక్కడో చోట వాళ్ళని వెళ్ళడం కారణం అది ఒక నా అదృష్టంగా నేను భావిస్తాను. అయితే కొంతమందితో రిలేషన్ తర్వాత కంటిన్యూ అయింది, తర్వాత కాలేజ్ పోయింది. ఇంకొక ఘటన ఏంటంటే అన్నయ్య క్లాస్మేట్స్ అందరూ కూడా నా క్లాస్మేట్స్ కావడం నా అదృష్టం. అయితే మీ దాదాపు నాకు తెలిసినంత మటుకు మీ అందరికంటే నేను చిన్న వయసులో ఉన్నాను కాబట్టి సార్ అనుకుంటున్నాను చేయనప్పటికీ. అందుకంటే అందరూ మీరు సీనియర్లు, మీరు అందరూ లైఫ్ లో చాలా చాలా అంటే ఒక మహానది లాగా ప్రవహిస్తూ ఇక్కడికి వచ్చాం. ఈ రోజు నాకు ఇంటర్మీడియట్ మన క్లాస్ లో కూర్చుని ఒక ఫీలింగ్ ఉంది. 79లో కూడా మన క్లాస్ రూమ్ లో ఎట్లా ఉన్నామో అదే, కాకపోతే రంగులు మారాయి, హంగులు మారాయి, వెనుక ముందు మారాయి, కానీ మనమంతా మనసులు మాత్రం అదే ఉన్నాయి. సో ఇదొక అదృష్టం మనకు. ఈ అదృష్టాన్ని మనం ఇచ్చినటువంటి మన మిత్రులు ఎవరైతే దీన్ని ఆలోచన చేశారో వాళ్ళకి నిజంగా కృతజ్ఞతలు చేస్తాం. దాని తర్వాత కళాశాల మనకు అందించింది. మనం కళాశాలకు ఏమి ఇద్దాం అనేటువంటిది కూడా మిత్రులందరూ ఆలోచించాలి. ఎందుకంటే ముందు ఒక కోడ్ ఉంది, కఫన్ మే జీవన ఈ ఉంటారు, తీసుకుపోయేది ఏమీ లేదు. కాబట్టి మన కళాశాల మనకి ఇచ్చింది కాబట్టి మనం కళాశాలకు ఏమి ఇద్దాం అనేది కూడా మనం అందరం ఆలోచించి ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఆలోచన చేయాలని చెప్పి మిత్రులందరినీ కోరుకుంటున్నాను. దాని తర్వాత ఇక నా ప్రస్థానం చిన్నగా చెప్పాలనుకుంటే నేను బిఎస్సి ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ చేశాను, తర్వాత ఎంఎస్సి కెమిస్ట్రీ చేశాను, ఎంఫిల్ బయోకెమిస్ట్రీ చేశాను, జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ చేశాను, ప్రొఫెట్ డిప్లొమా చేశాను. దాని తర్వాత పిహెచ్డి ఎడ్యుకేషన్ చేశాను సైకాలజీలో, పిహెచ్డి కెమిస్ట్రీ చేశాను. ఒక 30-40 పుస్తకాలు రాశాను. ఒక పుస్తకాన్ని 10 లక్షల మంది చదువుతున్నారు. ఒక స్కోపస్ ఇంటర్నేషనల్ ఎల్సెవియర్ జర్నల్ కూడా దాదాపు ఒక 40-50 పేపర్ పబ్లిష్ చేశాను. రీసెర్చ్ లో కూడా విపరీతంగా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు నేను పనిచేసే కాలేజీలో దాదాపు 4500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక 200 మంది వరకు లెక్చరర్స్ ఉన్నారు. ఆ కళాశాలను సిటీ కాలేజ్ ఉన్న ఇండియాలో ఆల్ ఇండియాలో కూడా టాప్ ర్యాంక్ లో A++ గ్రేడ్ వచ్చినటువంటి కాలేజీలో వర్క్ చేస్తున్నాను. 2 సార్లు ప్రిన్సిపాల్ వచ్చినాక రిజెక్ట్ చేస్తున్నాను. ఎడ్యుకేషన్ కు పూర్తిగా అంకితం అయ్యాను. మా అమ్మ నాన్న మాకు నేర్పించినటువంటిది, దాంట్లో కట్టినటువంటి గురువులు ఆపరేసర్ గారి, వీరయ్య సార్ గారి, మదరెడ్డి సార్ ఒక మాట, నేను ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు ఒక వర్డ్ చెప్పాను, 100% అని చెప్పి హిందీలో మాట్లాడాను. 100% ఒక టీచర్ చెప్పినటువంటి ఒక మాట కూడా ఆత్మారాం సార్ సంబంధం లేనటువంటి విషయం. ఒక డ్రామా కోసం మన కేతి సుధాకర్, నేను రమేష్ డ్రామా చేస్తే ఆత్మారాం సార్కి ఇచ్చారిస్తే సార్ వాళ్ళు పాటించారు. ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయంటే వీళ్ళందరితో ప్రతి ఒక్కరితో చెప్తున్నారు కదా, చెప్పుకుంటే పోతే కానీ గంటలు మాట్లాడచ్చు. అందుకోసం మన మిత్రులందరూ మళ్ళీ కలుద్దాం. అయితే 60-90 గురించి నేను మాట్లాడాను. వాళ్ళు 90లు, మనం 60లు కాబట్టి ఎవరైనా ఇష్టం వాళ్ళతో కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జస్సు, దర్శనం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా.
మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా చదువానే గంధం లేక సంసారం ఈదనలేక ఛిద్రమై చితికిపోయి ఎలిసిపోయిన బతుకులు తాతల వంతన లేదు మా తండ్రులు ఎరుగనలేదు చదువన్న సోయి ఎరుగగా సంఘంలో విలువ లేక శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన దీనులం బడి మెట్లను ఎక్కాలేక బానిసలుగానే మిగిలినం మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా అయ్యో కోటి మొక్కులు మొక్కినా దేవుడు కరుణిస్తడు లేదు కళ్ళ ముందు కనబడుతున్నా మా దేవుళ్ళు మీరు కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు ఆ దేవుడి రాతల కన్నా మీరు నేర్పే గీతలు విన్నా మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓసారు ఆ గోసలు మా బిడ్డలకు ఒడిగట్టద్దు మా సారు మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా అయ్యో కూటికి లేనోళ్ళం సారు మా బిడ్డల కోటి ఆశలు మేము చదువు కొనలేమయ్యా ఈ బడులే మా బడులయ్యా బడి గడపకు దండం పెడతం మిమ్ములనే నమ్ముకున్నాం కాదనకు ఓ గురువరియా కనికరించు పేదలమయ్యా మా బతుకులు మార్చేది మీరే మీరే ఓ మేడం మా ఆకలి పూడ్చేది చదువేగా ఓ మేడం మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా మా బిడ్డలు మట్టి ముద్దలు మీ చేతుల పెట్టుకున్నము ఏ శిల్పం రూపు చేస్తారో ఏ రాయితో సానబడుతారు మా వంశ సంపద వీళ్ళు మా ఆశలు వీళ్ళేసారు మీ చల్లని దీవెనలుంటే మా బతుకుల వెలుగు ఉంటది మీరే మా బిడ్డలకు మరో జన్మను ఇచ్చే దైవం ఆ సప్తా జలాలతో మీ పాదాలను మేం పూజిస్తాం మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా
మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా మిత్రులందరికీ నమస్తే. మన ఆహ్వానాన్ని మన్నించి ఇంత టైం ఇచ్చిన మన గురువుగారులకు స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే దరిదాపుగా ఒక 5 గంటలు సార్ మనకు ఇచ్చిండ్రు, టైం ఇచ్చిండ్రు, చాలా కూర్చున్నారు. ప్లస్ ఎంత దూరం నుంచి వచ్చిన మిత్రులందరికీ కూడా థ్యాంక్స్. ఈ హాల్ ఇచ్చిన వాళ్ళకి ప్రభాకర్కు స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే పాపం ఒక 10-15 రోజుల నుంచి అసలు ఆయన పొద్దున్న వేస్తేనే కాల్ ఏమైంది అన్నది. ప్రభాకర్ కూడా చాలా థ్యాంక్స్. సార్ను వినయ్ సార్ను సారు మనం చెప్పిన ప్రకారం మేము సారు మాట వింటామని అనుకుంటున్నా. సో చప్పట్ల ద్వారా అందరు తెలియాలి సార్. అభినందనలు. చాలా థ్యాంక్ యూ సార్. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి